పేదరికాన్ని జయించిన బాలుడు. ఒక చిన్న గ్రామంలో కృష్ణ అనే బాలుడు ఉండేవాడు. పేద కుటుంబంలో పుట్టిన కృష్ణ చాలా తెలివైనవాడు, చదువులో మంచి ప్రతిభ గలవాడు. కానీ అతనికి అంతగా స్నేహితులు ఉండేవారు కాదు. గ్రామంలో పిల్లలు అతనితో ఎక్కువగా ఆడేవారు కాదు, ఎందుకంటే అతను పేదవాడని. కృష్ణ తండ్రి పేపర్లు పంపే పని చేసేవాడు. తల్లి అనారోగ్యంతో ఎప్పుడూ అలసిపోయి ఉండేది. రోజులు అలాగే గడుస్తున్నాయి. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో కృష్ణాష్టమి వేడుకలు మొదలయ్యాయి. ఎన్నో ఆటల పోటీలు జరగబోతున్నాయి. అందులో ఒక ప్రత్యేకమైన ఆట ఉట్టు పోటీ. ఈ ఆటలో ఎవరైతే మొట్టమొదటిగా ఉట్టిని కొడతారో వారికి మొదటి బహుమతి 10,000, రెండవ బహుమతి 5,000, మూడవ బహుమతి శ్రీకృష్ణుని అందమైన ఫోటో. గ్రామంలో ఎవరైనా పాల్గొనవచ్చు. గ్రామంలో మైక్తో ప్రకటన వినిపించగానే కృష్ణ హృదయం ఆనందంతో నిండిపోయింది. నేను పాల్గొని గెలవాలి అనుకున్నాడు. వెంటనే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అనుమతి అడిగాడు. వాళ్ళు మొదట ఆలోచించి జాగ్రత్తగా ఆడు అని ఆశీర్వదించారు. పోటీ రోజు వచ్చింది. కృష్ణ తన మనసులో ఒకటే కోరుకున్నాడు, ఎలాగైనా గెలవాలని. ఉట్టు దగ్గరికి వెళ్ళే ముందు తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. పోటీ స్థలంలో పెద్ద ఎత్తున జనం చేరారు. ఒక్కొక్కరు ప్రయత్నించారు. కొందరు తడబడ్డారు, కొందరు చివరి దాకా వెళ్ళి ఉట్టిని తాకలేకపోయారు. చివరికి కృష్ణకి అవకాశం వచ్చింది. తన కళ్ళల్లో లక్ష్యం మాత్రమే. ఎటూ చూడకుండా ధైర్యంగా ఎక్కి సమయాన్ని వృధా చేయకుండా ఒకేసారి ఉట్టిని బలంగా కొట్టాడు. ఆ ఉట్టు పదులందరూ చప్పట్లు కొట్టి అతన్ని విజయాన్ని స్వాగతించారు. కృష్ణ మొదటి బహుమతి 10,000 గెలుచుకున్నాడు. ఆ రోజు నుంచి గ్రామంలోని అందరూ అతన్ని ఘోరంగా చూడడం మొదలుపెట్టారు. అతని పట్టుదల, లక్ష్య సాధన అందరికీ ప్రేరణ అయింది. పేదరికం మన కళను ఆపలేదు. ధైర్యం, శ్రమ ఉంటే ఎవరైనా గెలవగలరు. ఇదే కృష్ణ కథ చెప్పే సత్యం. హ్యాపీ కృష్ణాష్టమి.